నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జోరుగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఇఫ్తార్ విందులో టీడీపీ బీజేపీ నాయకులు. 3 లక్షల మెజారిటీని పురంధేశ్వర్కి గిఫ్ట్గా ఇస్తా. బీజేపీలో చేరిన మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ వెల్లడి. దోచేస్తున్నారు, పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన గన్ని కృష్ణ. భరత్ను గెలిపించి రుణం తీర్చుకుంటా. పద్మశాలి సేవా సంఘం నాయకుల వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యులు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం అయ్యే విధంగా నేడు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో బలమైన విశ్వాసంతో ప్రజలు నమ్మి ప్రజలకు మంచి చేసిన నాయకులను, ప్రభుత్వాలను భుజం తట్టి ప్రోత్సహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను ఏ ఒక్కరికి ఒక పైసా లంచం ఇవ్వకుండా, విపక్షాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి అందించామన్నారు. నియోజకవర్గంలో 20,000 మందికి పైగా ఇళ్ల పట్టాల నుంచి ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తులు, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగులు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఉంటారా మీరు అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరిలోని ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇంకా తవ్వే కొద్దీ చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఎప్పుడు అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా సందర్భంలో ప్రస్తావించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. కుటుంబం ఈవేళ ఎక్కడైనా 10 మందికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్పితే ఎవరిని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయం. ఊరికినే ఇటువంటి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వరు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇంకా చీకొడతారు మిమ్మల్ని. మీరు చేయలేనటువంటి పని ఈవేళ మేము చేస్తే దాన్ని తిరిగి మళ్ళీ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చీకొడతారనేటువంటి విషయాన్ని మాత్రం బుర్రలో పెట్టుకుని అటువంటి ప్రచారాలు చేయండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తాం. ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, వివక్షలకు తావు లేకుండా ప్రజలకు మంచి చేసాం. దాదాపుగా 20,000 మందికి పైచిలుక ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి పేదోడి యొక్క సొంతింటి కళని నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేయడం జరిగింది. వ్యవసాయానికి పెద్దపీట వేసాం. విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని ప్రతి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం చేసాం. 24 గంటలు 365 రోజులు ఏదైతే ఆవేళ ఎన్నికలకు ముందు మాటిచ్చాం, ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తామని. అమ్మ, నేను, తమ్ముడు మా ముగ్గురికి అదనంగా మరి నా సతీమణి తాను కూడా డాక్టర్గా వైద్య సేవలు అందిస్తూ మరో కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. స్థానిక తాడితోటలోని మసీదులో ఆల్సమీ గ్రూప్ అధినేత అబ్దుల్లా, మైనారిటీ నాయకులు రఫీక్ రాజా తదితరుల ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు జరిగింది.
ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు పుల్లూరి జానకిరామయ్య, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్ తదితరులు హాజరై రంజాన్ మాసం సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత కఠోరమైన ఉపవాసాన్ని కొనసాగిస్తూ భగవంతుని సేవలో ఉండడం అల్లా గొప్ప శక్తి వల్లే సాధ్యమవుతోందన్నారు. రంజాన్ మాసంలో చూపే త్యాగం, సహనం, దానం, ప్రేమ లోక కళ్యాణానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నెల రోజుల పాటు నమాజ్, కఠోర ఉపవాసం వల్ల మరింత శక్తి, నిగ్రహం ఏర్పడుతుందన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయానికి కృషి చేసి 3 లక్షల మెజారిటీని గిఫ్ట్గా ఇస్తామని ఇటీవలనే వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగానికి రాజీనామా చేసిన మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన నరేష్ కుమార్ తన అనుచరులతో కలిపి ఊరేగింపుగా బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు సాదర స్వాగతం పలికారు. కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతిని గుర్తించి తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించి చేస్తామన్నారు. బొమ్మల దత్తు మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవంతుడు నరేష్ కుమార్ యాదవ్ తన అనుచరులతో బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తిక్కన వీర వెంకట్రావు, తిక్కన వంశీ, తిక్కన కృష్ణ, మరుకుర్తి శ్రీను, పంచుగట్ల వీర్రాజు, సాయి, అంకం అయ్యన్న, సాయి అనిల్, లోకేష్, సాగర్, దుర్గా, నాగలక్ష్మి, వంశీ, అనిల్ బద్రి, పిల్లిచిన్న మిత్రులు బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, నర్సీపల్లి హారిక, కాలేపు సత్యసాయిరాం, పేతిరెడ్డి ఆదిత్య తదితరులు నరేష్ కుమార్ బృందానికి అభినందనలు తెలిపారు. అటువంటి యువకులకు నాయకత్వం వహిస్తున్నటువంటి కుమార్ యాదవ్ లాంటి వ్యక్తి పార్టీల గురించి, అలాగే ఈ యొక్క రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఆయన యొక్క సేవలు గుర్తిస్తూ మరింత ఉన్నత స్థానాలకి పార్టీలో తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. మంచి స్థితిలోకి వెళ్ళాలి, అలాగే పార్టీకి మంచి స్థాయిలో ఉండాలి, పార్టీకి ఆయన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక డిసిప్లైన్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఉండడం నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి రావడానికి యువకులే కాదు చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తూ మేము చేరుతామని చెప్పేసి అనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. నా దేశంలో నేను ఉన్నంత ఆనందంగా ఈరోజు నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం అంటే సనాతన ధర్మానికి ఒక నిలయం, భావి తరాలకి, భవిష్యత్తుకి, ఈరోజు ప్రపంచానికి ఒక ఆది గురువుగా వెలిగిన ఈ భారతదేశంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు తాండవిస్తున్న పరిస్థితుల్లోంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ భారతదేశం పురోగతి సాధించిందనే దాంట్లో ఎటువంటి సందేశం లేదని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మన భారతదేశానికి వస్తున్న గుర్తింపు కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశ అధ్యక్షులు సభాష్ అనే విధంగా ఆయన నాయకత్వాన్ని ఉందనే భావించి ఈరోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధంగా కావద్దు ఆ విధంగా ఒక సైనికుడిగా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక భారతదేశ బిడ్డగా, ఒక తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక యోధుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంసిద్ధుడు అయ్యి, మానసికంగా, ఫిజికల్ గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి దేశ సేవ కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నానని భావించి ఈరోజు కుళ్ళి కుతంత్రాలతో ఇమిడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఇసుకను తినేస్తూ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మండిపడ్డారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జగన్ పాలనలో అవినీతి అక్రమం రాజ్యమేలుతుందని, ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి 100 రూపాయల దోపిడీకి జగన్ పాల్పడుతున్నారని, ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపు ఇసుక దోపిడీ తప్ప పర్యావరణం దెబ్బతింటుందన్న ఆలోచన కూడా లేకపోవడం దారుణమన్నారు. ఎక్కడా లేని విధంగా ఇసుకను డ్రెడ్జింగ్ చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించిన యథేచ్ఛగా అక్రమ ఇసుక డ్రెడ్జింగ్ జరుగుతుందని, ఇసుకాసురుల దాటికి బ్రిడ్జీలు దెబ్బతింటున్నాయన్నారు. గోదావరి నదిపై 4వ వంతెన అయిన గామన్ బ్రిడ్జి ఇప్పుడు ప్రమాదంలో పడిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని గన్ని ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్ వేసినా వారు వైసీపీ నేతలకు సలాం కొడుతున్నారని, గామన్ బ్రిడ్జ్ కృంగిపోవడానికి కారకులైన వారిని ఏ విధంగా శిక్షిస్తారని అన్నారు. బ్రిడ్జికి 500 మీటర్ల లోపు తవ్వకాలు చేయకూడదని నిబంధనలు చెబుతుంటే అక్రమంగా డ్రెస్సింగ్ చేసి పర్యావరణానికి ముప్పు కలిగించారని ఆరోపించారు. ఇసుకను చంద్రబాబు ఉచితం చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సిఐడి కేసు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. ఒక కమిటీ వేసారట, ఒక టాస్క్ ఫోర్స్ వేశారు జడ్జింగ్ సాఫీగా జరగడం కోసమని. అదేవిధంగా ఇసుక కూడా అక్కడ తవ్విన ఇసుకను కూడా సాఫీగా వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, దాన్ని ప్రభుత్వ ఆదాయం పోకూడదని చెప్పేసి అక్కడ బ్రిడ్జికి గామన్ బ్రిడ్జి అవనండి, లేకపోతే రోడ్ కెమిరెట్ రైల్ బ్రిడ్జ్ అవనండి, బ్యారేజీ అవనండి, వాటికి నిర్మాణాలకు ఏ విధమైన హాని జరగకుండా తవ్వకాలు సైంటిఫిక్గా జరగాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని 4 సభ్యులతో టాస్క్ ఫోర్స్ని, దాంట్లో పోలీస్ కూడా ఉన్నట్టున్నారు, కలెక్టర్ గారు ఏర్పాటు చేసినట్టు. అయితే ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. మా టాస్క్ ఫోర్స్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి ఇక్కడ? కాబట్టి దీని మీద నేను చెప్పేది ఏంటంటే, ఏదో అక్కడ వచ్చి హైదరాబాద్ని నిపుణులు వస్తారు, నిపుణులు వచ్చేసి ఏదో చేస్తారు, 2 రోజులు సరి చేస్తాం, 4 రోజులు మాత్రం ట్రాఫిక్ ఆపుతాం. అదే కాకుండా వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కొంతమంది అధికారులు ఇంకా భ్రమలో ఉన్నారు, ఇంకా ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఇంకా భ్రమలో ఉన్నారు, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు సరిగ్గా చేస్తుంటే, కన్స్ట్రక్షన్ సరిగ్గా చేస్తుంటే, కేవలం టోల్గేట్ పెట్టి డబ్బులు ప్రజలు దోచుకోవడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు. గవర్నమెంట్ అసలు ఆ కంపెనీకి అసలు నిబద్ధత లేదండి. నేను చెప్తున్నాను ఆ కంపెనీ కూడా ఫ్రాడ్ అది. ఎందుకంటే మనం స్వయంగా చూసాం, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవరే కూలిపోయింది అక్కడ హైదరాబాద్లో. 2015, ఇది 2024. ఎప్పుడో చేస్తే మీ లోపల గవర్నమెంట్ ఏమైంది? అందుకని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ నిద్రపోతుందండి. పద్మశాలి సామాజిక వర్గానికి కళ్యాణ మండపం నిర్మాణం నిమిత్తం పేపర్ బిల్ ఎదురుగా R&B వర్క్షాప్ సమీపంలో 3 కోట్ల విలువ చేసి 728 గజాల స్థలాన్ని అందించడం పట్ల పద్మశాలి సేవా సంస్థ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను గెలిపించి రుణం తీర్చుకుంటామని పేర్కొన్నారు. ఎంపీ లాడ్జి నుంచి 20 లక్షలు అందించిన ఎంపీ భరత్రామ్ను వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించి రుణం తీర్చుకుంటామని పద్మశాలి సేవా సంఘం నాయకులు జామిశెట్టి గాంధీ, సప్ప ఆదినారాయణలు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 6 దశాబ్దాలుగా తమ సామాజిక వర్గం తరపున కార్తీక వన సమారాధనలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. తమ సంఘానికి సమావేశం నిర్వహించుకోవడానికి కనీసం కార్యాలయం లేదని, ఎంతమంది ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదన్నారు. తమ సంఘం అధ్యక్షుడి చేత కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు. తమ కోరికను మన్నించి స్థలాన్ని కేటాయించిన భరత్రామ్ను వచ్చే ఎన్నికల్లో గెలిపించడం ద్వారా ఆయన రుణాన్ని తీర్చుకుంటామన్నారు. ఈ మంది కన్నారావు, నందం కుమార్ రాజా, నందం స్వామి, నామాల వెంకటరమణ, జాగు సత్యనారాయణ, వానపల్లి వెంకటేశ్వరరావు, జి సత్యనారాయణ, మీసాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 20 లక్షలు ఎంపీ నిధుల్లో ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీ కూడా 5 లక్షలు ఇచ్చి 25 లక్షలకి మాకు గ్రాంట్ మున్సిపాలిటీ శాంక్షన్ చేసింది. అలాగే ఇప్పుడు కాబోయే ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా మాకు పూర్తిగా భరోసా ఇచ్చారు. వీరు నెగ్గడానికి మేము మా పద్మశాలి సంఘం తరఫున సాయశక్తిగా కృషి చేసి వాళ్ళ చేతే మళ్ళీ దాన్ని నిర్మించి మళ్ళీ వాళ్ళ చేతే గృహప్రవేశం చేయడానికి కూడా మేము కృతనిశ్చయితో ఉన్నాం. కమ్యూనిటీ హాల్ కావాలని కోరాం. ఆ కమ్యూనిటీ హాల్ ఇప్పటి వరకు మాకు ఇప్పించలేకపోయారు. మొన్న ఏదైతే నవంబర్లో జరిగిన కార్తీక వన సమారాధనకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే మార్గాన్ భర్తరామ్ గారు, అలాగే రౌత్ సూర్యప్రకాష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీకు హామీ ఇస్తున్నాం, 500 గజాలు తక్కువ కాకుండా పైన వచ్చేలాగా నేను సైట్ ఇస్తాను అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని 100% నిలబెట్టుకున్నారు. ఆయన ఏదైతే R&B సైట్ ఉందో
పేపర్ మిల్ ఆపోజిట్ 15 సెంట్లు 726 గజాలు సైట్ని శాంక్షన్ చేయడం అయింది. ఆ సైట్ని శంకుస్థాపన కూడా అక్కడ గ్రాండ్గా చేసాం. ఆ శంకుస్థాపన కూడా గూడూరు శ్రీనివాస్ గారు, రావుచూరు ప్రకాష్ గారు భర్త గారు కూడా రావడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా 25 lakhs ఎంపీ నిధుల నుంచి అప్పుడు శాంక్షన్ చేస్తూ కలెక్టర్ గారికి సభాముఖంగా ఆ రోజున అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాం. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్కు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకురాలు చురకలు అంటించారు. ప్రతి పనికి 25% కమిషన్ తీసుకునే భరత్రామ్ ఎన్నికల కోడ్ వచ్చే ముందు హడావిడిగా నగరంలో చాలా పనులకు శంకుస్థాపనలు చేస్తారని మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించారని ధ్వజమెత్తారు. అన్ని రకాల ఆర్థిక వనరులతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్ సర్వనాశనం చేశాడని విమర్శించారు. జనసేన పార్టీ వీర మహిళా కమిటీ నగర కార్యదర్శి ముమ్మిడి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మచ్చలేని మనిషి అన్నారు. అటువంటి నాయకుడి పేరు పలికి అర్హత కానీ స్థాయి కానీ ఎంపీ భరత్రామ్కు లేదన్నారు. బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనురాధ, రాజమండ్రి తెలుగు మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, నాయకురాలు పాడి లలిత, జనసేన పార్టీ నాయకురాలు ఏ గౌతమి, వి నాగలక్ష్మి, బీజేపీ నాయకురాలు అధికారి లక్ష్మి పాల్గొన్నారు. రాజమండ్రి పార్లమెంటు ఎంపీ గారు భరతరామ గారిని 3 క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాం. మా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసుబాబు గారి మీద గెలవడానికి 3 కిట్స్ ఇచ్చాడండి రాజమండ్రి ప్రజలకి. 25,000 ఇళ్ల పట్టాలంట. ఎక్కడి నుంచి ఇస్తావయ్యా 25,000 ఇళ్ల పట్టాలు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కిట్కోళ్ళకి ఇప్పటి వరకు గది లేదు, కానీ 25 ఇళ్ల పట్టాలు ఇచ్చావు. 25,000 ఆడపడుచుల ఓట్లు 1కి 2 వేసుకుంటే 50,000 ఓట్లు నాకు పడిపోతాయని భ్రమలో ఉన్నావు. ఇలాంటి ఓట్లు దండుకోవడానికే ఇది చేస్తున్నారని ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా గమనించారు. ఈ దొంగ పట్టాలని, ఈ దొంగ చీరలని, ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు ప్రసారానికి వెళ్తున్నారు. చీర బాగుందా? మరి 5 సంవత్సరాల పాలనలో 60 నెలల్లో ఎన్నో పండుగలు వచ్చినాయి. ఏ పండుగకి రాజమండ్రి మహిళల్ని పిలిచి నువ్వు చీర పెట్టలేదే? ఇది ఎలక్షన్ స్టంటే కదా నీకు? ముమ్మిడి భాగ్యలక్ష్మి, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ సెక్రటరీ. ఈరోజు ఆయన జిల్లాలో మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేస్తున్నారంటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. మహిళా సాధికారత కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు. ఆయనకి పదవి మీద వ్యామోహం లేదు, డబ్బు మీద ఆశ లేదు. అటువంటి విలాసవంతమైన జీవితాన్ని ఆయన వదిలేసుకుని ఇలా ప్రజలకి సేవ చేయడం కోసం ప్రజల్లోకి వచ్చారు. అటువంటి వీర మహిళలు అనే విభాగం పెట్టారు. నిజంగా ఆయన వీరనాథ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో మన వీర మహిళల విభాగానికి ఆ పేరు పెట్టినది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన అభివృద్ధికి సౌందర్యీకరణకి తేడా తెలియదు మన ఎంపీ గారికి. ఎందుకంటే సుందరీకరణనే ఆయన అభివృద్ధి అనుకుని భ్రమలో ఉన్నారు. సో అభివృద్ధి అంటే మహిళలకి కానీ, పిల్లలకు కానీ, యువతకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ సింగిల్ స్టార్ ఫిల్మ్ స్టార్ ఎంపీ గారు అలాగే ఇప్పుడు సింగిల్ ఎంపీగానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఆయన మేము సూచించేది ఏంటంటే, మా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మా గవర్నమెంట్ వచ్చిన కదా మీరు మీ నటన ద్వారా మా పవన్ కళ్యాణ్ గారు మించిపోవాలని చెప్పి ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయంతో జరుగుతున్నటువంటి పథకాలు. మనం చూసుకుంటే ఇప్పుడు టిక్కో ఇళ్ల గురించి వాటి గురించి చెప్పారు. ఇళ్ల పథకంలో 48 గజాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే అందులో ఇచ్చే 1,80,000 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు. అలాగే ప్రతిదాని మీద రైస్ కూడా మన కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం ఉచితంగా ఇస్తున్నది. మొత్తం అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు. అలాగే ప్రతిదానికి మన భరత్రామ్ గారు ఆయన తీసుకొచ్చారని చెప్తారు. ఒక ఫ్లైఓవర్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ అభివృద్ధి కానీ, ఒక రైల్వే స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. అలాగే ఇప్పుడు పార్కుల అభివృద్ధి గురించి కూడా మన మేడం గారు చెప్పారు. అది కూడా 15 కమిషన్లో మొత్తం అంతా అది కేంద్ర ప్రభుత్వ నిధులతో, ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వ నిధులతో అవన్నీ చేస్తే దానికి టికెట్లు పెట్టి ఆ సొమ్ము తీసుకుంటున్నది లోకల్ పీపుల్. తీసుకున్నందుకు అది చాలా ఎక్కువ అవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. అది మినిమం ఛార్జెస్ ఉండాలి. దట్ ఈస్ టు మెయింటైన్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ద పార్క్స్ అన్నమాట.
స్థానిక త్యాగరాజనగర్లో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో 73వ సంగీత వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ సంగీతోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన చైతన్య బ్రదర్స్ అన్నమాచార్య సంకీర్తనం జరిగింది. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, సీనియర్ వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్ జూపూడి వెంకటరమణారావు, మున్సిపల్ కార్యదర్శి జోసిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రాం, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎన్ కృష్ణకుమార్, డాక్టర్ వేలూరి రామచంద్ర పర్యవేక్షణలో సంగీతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశాఖపట్టణానికి చెందిన చైతన్య బ్రదర్స్, వారణాసి వెంకటేశ్వర శర్మ, బుగ్గపట్నం కృష్ణమాచార్యులచే అన్నమాచార్య సంకీర్తనం జరిగింది. మావుడూరి సత్యనారాయణ శర్మ వయోలిన్, బుద్ధవరపు మారుతి రఘురాం మృదంగం, ఆనంద్ కుమార్ తబలా ద్వారా వారికి సహకరించారు. అన్నమాచార్య సంకీర్తనం అడుగడుగున సంగీతాభిమానుల్ని ఆకట్టుకుంది. ముత్తంగి రంగనాయకమ్మ, శ్రీమన్నారాయణ పుణ్య దంపతుల సంస్మరణ, కుమారుడు లక్ష్మీపతి, కందుల బుచ్చిరాం, కుమార్తె ఎం సుజాత వితరణతోనూ, సూరాబత్తుల రమణి, చిత్తరంజన్ పుణ్య దంపతుల సంస్మరణగా కుమారుడు నరేంద్ర వితరణతో జరిగింది. సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి లంక నిర్వాసితులకు రామ్ చరణ్ అభిమాని చంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి లంకల్లో 100 మంది జాలర్లకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. విఎల్పురం చంటి అంటే సినీ నటుడు రామ్ చరణ్ అభిమానిగా అందరికీ సుపరిచితుడే. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరిపే చంటి రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేసే సేవా కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకుని గోదావరి లంక నిర్వాసితులను ఎవరూ పట్టించుకోరని వారికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ హాజరయ్యారు. అన్నదానం అనంతరం నిర్వాసితుల పిల్లలు సుమారు 80 మంది బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చంటి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ముందుగా బర్త్డే విషెస్ చెప్తున్నాం. ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే ఉపాసన మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. ఆవిడని చూసి మేము అందరం ఫాలో అవుతున్నాం. మెయిన్ ఏంటంటే సార్ దగ్గర ఉన్న మేడం గారు చాలా పేదలకు రామ్ చరణ్ గారు మన రంగస్థలం సినిమాలో బాగా పోలవరం గ్రామంలో అంతా చేశారు. అప్పటి నుంచి మేము కూడా ఇలా కార్యక్రమాలు చేయాలని రాజమండ్రి లంకలో ఉంటున్నారు. ఆ లంక ప్రాంతంలో మేము కూడా ఇలా గుర్తించాలని ఈరోజు ఇలా చేయడం జరిగింది. ముందుగా ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెగాస్టార్, పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రాష్ట్ర సినీ పరిశ్రమని ఈరోజు దేశ విదేశాల్లో చెప్పుకునేదాకా గొప్ప నటుడిగా ఉద్భవించిన రామ్ చరణ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ 2 ఏరియాల నుంచి ఉంటున్నారు. వీళ్ళందరికీ ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మిగతా దాతలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి అన్ని విధాలుగా
ఆదుకుంటారని చెప్పని ఆలోచనతో చండీ చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సేవ ఏదో చేస్తున్నామన్న కాకుండా దానికంటూ ఒక అర్థాన్ని తీసుకెళ్ళి ఓ పరమార్థం కలిగించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థను జిహాద్ గ్రూపులతో పోల్చి టెర్రరిస్టుల మాదిరి చెప్పడం శ్రీకాళహస్తి టీడీపీ నాయకుడు బొజ్జాల సుధీర్ రెడ్డికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డీ మల్లికార్జున్ హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలగాలని అందరికీ తెలుసునన్నారు. ఒకప్పుడు సర్టిఫికేట్ల కోసం, పెన్షన్ కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, వాలంటీర్లు వచ్చాక అన్ని సమీప సచివాలయాల్లో అందుతున్నాయని, పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను నడ్డివిరగొడతామని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్లను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం అభివృద్ధికి ఐకాన్గా మారని అభినందించారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అలజడిని సృష్టించాయి. వాలంటీర్ వ్యవస్థని ఒక జిహాదీ వ్యవస్థగా, ఒక టెర్రరిస్టు గ్రూపులుగా ఆయన అభివర్ణించడం అనేది చాలా బాధ కలిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది. అసలు ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వినూతన ప్రయోగం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇప్పటి వరకు ఈ 74 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పడినటువంటి కష్టాల నుంచి విముక్తి చేశాడు. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఏ పెన్షన్ తీసుకోవాలన్నా కూడా రోజుల తరబడి అక్కడ ఆఫీసులకు వెళ్ళి, పంచాయతీ ఆఫీసులకు కానీ, ఈ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులకి, తహసీల్దార్ ఆఫీసులకి తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసలకు లోనయ్యేవాళ్ళు. ప్రజలందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు. వయసుతో సంబంధం లేకుండా 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పాపం రోజుల తరబడి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 100-200 రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూపులు చూసేటటువంటి రోజుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలుగజేశాడు. ఈ రోజున 1 తారీఖునే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా చాలా సక్రమంగా అందుతున్నాయి. అంటే అది కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే. చక్కగా అందిస్తారు. రేపు నిజంగా ఖచ్చితంగా 175కి 175 స్థానాల్లో కూడా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ త్రికూటమిని స్వీకరించే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు. వీళ్ళ యొక్క అనైతిక కలయికని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా ఒప్పుకోరు. చట్టసభల్లో నిర్ణయాధికారం ఒక గుర్తింపునకు ఏప్రిల్ 6న సంఖ్యలను తెరుచుకుంటూ కవాతు కార్యక్రమాన్ని చలో విజయవాడ పేరుతో నిర్వహిస్తున్నామని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది పినిపే వెంకటరామకృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ, నిర్ణయాధికారం ఎస్సీ ఎస్టీలలో ఉన్న మొదటి జనరేషన్, రెండవ జనరేషన్ ఏకం కావాల్సిన సమయం ఇదేనని పినిపే తెలిపారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్స్ కారణంగా ఎవరైతే నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారో అందరూ ఏప్రిల్ 6న శనివారం కవాతుకు కదిలి రావాలని ఎస్సీ ఎస్టీ చైర్మన్గా ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. మేధావులందరూ స్వాభిమానంతో కలిసికట్టుగా ఏప్రిల్ 6న విజయవాడ కవాతులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడ హోటల్ ఐలాపురంలో 17వ రాష్ట్ర స్థాయి ఏఏఎఫ్ ఆత్మీయ కలయిక, మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కవాతు డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. రేపు ఏప్రిల్ 6వ తారీఖున అంబేద్కర్ ఆలోచన విధానంలో మేమందరం విజయవాడలో మీట్ అవ్వాల్సిన ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికి ప్రతి ఒక్క న్యాయవాది డ్రెస్ కోడ్తో అటెండ్ అవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. ఏప్రిల్ 6 శనివారం సంఖ్యలను తెంచుకుంటూ విజయవాడ కథలు రండి. న్యాయవాదులు మీ డ్రెస్ కోడ్తో రండి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి అంబేద్కరీలందరూ కూడా కలిసికట్టుగా కథలు రావాలని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏప్రిల్ 6 ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకని ఒక ఐడెంటిటీ ఉండాలి.
ఒక ఐడెంటిటీ. ఏ ప్రభుత్వం అయినా ఎస్సీఎస్టీలను గుర్తించాలి. అట్లాగే చట్టసభల్లో నిర్ణయాధికారం ఉండాలి. రాజ్యాంగబద్ధంగా మాకుండే చట్టాలపై కానీ సప్లై నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో, ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు, వ్యాపార రంగంలో ఎంత ఇచ్చారు, అసలు హాస్టల్లో చదివే పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఎస్టీలకి ఏం జరుగుతుంది అనేది చట్టసభల్లో నిర్ణయాధికారం మాకు ఉంటేనే వాటి గురించి మాట్లాడగలం. ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గంలో మరి ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను మాకు అవకాశం ఉన్నా కానీ మా నిర్ణయాలు మేము చెప్పుకునే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. సో భవిష్యత్తులో చట్టసభలో నిర్ణయాధికారం కావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంఖ్యలో తెంచుకుంటూ విజయవాడ కథలు రమ్మనేటంటే బందీలు కాకుండా ఏ పార్టీలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు నిజం చేయాలంటే న్యాయవాదుల పాత్ర అవసరం అనే ఉద్దేశంతో పిలుపునడం జరిగింది. కాబట్టి న్యాయవాదులందరూ మీ డ్రెస్ కోడ్తో రండి. అలాగే మేధావులందరూ ఎక్కడెక్కడ ఉన్నా అందరూ కథలు వస్తారని కోరుతున్నాను. జై భీమ్. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జోరుగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఇఫ్తార్ విందులో టీడీపీ, బీజేపీ నాయకులు. 3 లక్షల మెజారిటీని పురంధేశ్వర్కి గిఫ్ట్గా ఇస్తా. బీజేపీలో చేరిన మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ వెల్లడి. దోచేస్తున్నారు, పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన గన్ని కృష్ణ. భరత్ను గెలిపించి రుణం తీర్చుకుంటా. పద్మశాలి సేవా సంఘం నాయకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.